హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. నాది ఒక థాట్ ఏంటంటే, నేను ఎక్స్పీరియన్స్ అయిన థాట్ అట్ ద సేమ్ టైం నేను తెలుసుకున్నది గురువులు చేత పెద్దలు చెప్తున్నప్పుడు విన్నది కూడా మీకు చెప్తున్నాను. ఇది మీకు రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కేర్సిటీ ఏంటంటే, మెయిన్ స్కేర్సిటీ లోటు మానవత్వం. మనుషుల్లో మానవత్వం చనిపోతుంది, అంతరించిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే పశువుల్లో వాటి యొక్క గుణం ఉండడం తప్పు కాదు, అర్థమైందా? క్రూరంగా ఉండడం కానీ, ఒక సింహానికి కానీ, ఒక పులికి కానీ కదా. అలాగే మనిషికి మానవత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దయ, ప్రేమ ఇవన్నీ కలిగి ఉండడం, మంచి లక్షణాలు కలిగి ఉండడం, పాజిటివిటీ కలిగి ఉండడం. సో ఒకటి, ఇది భార్యాభర్తల మీద, ఒక గృహిణి మీద, ఒక ఇంటికి సంపాదించి పెట్టేవాడి వల్ల చాలా డిపెండ్ అయి ఉంది. ఒకటి, ధర్మంగా సంపాదించాలి, ధర్మమైన సంపాదన ఉండాలి. అట్ ద సేమ్ టైం పిల్లలకి మంచి చెప్తూ ఉండాలి. అలాగే గృహిణిగా మనం ఏదైనా అన్నం వండేటప్పుడు కానీ, మంత్రజపం కానీ, లేదా రాదు అంటే ఓం నమ శివాయ అనేది పెద్ద కష్టమైంది కాదనుకుంటున్నాను. బట్ స్టిల్ రాదు అనుకుంటే మాత్రం సౌందర్య లహరి పెట్టుకోవడం, భగవద్గీత కానీ, విష్ణు సహస్రం కానీ పెట్టుకోవడం వల్ల మనం అన్నం వండిన తర్వాత ఆ ప్రాణశక్తి మనం ఎవరికైతే మనం అన్నం పెడతామో ఆ ఇంటిల్ల పాతికి, అది ఒక మంచి ఎనర్జీగా మళ్ళీ చేంజ్ అయ్యే వాళ్ళకి ఒక మంచి పని చేయడం కానీ, ఒక మంచి మాట మాట్లాడడం కానీ, ఒక మంచి ఆలోచన చేయడం కానీ జరుగుతుంది. ఇట్స్ అ గుడ్ చేంజ్ ఫర్ ఫ్యామిలీ.